ఖమ్మం జిల్లా తల్లాడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అఖిలపక్ష రైతు సంఘాలు నిరసన చేపట్టాయి. అఖిలపక్ష రైతు సంఘ నాయకులు సత్యనారాయణ రెడ్డి, దుండేటి వీరారెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని లారీలలో ట్రాన్స్పోర్ట్ చేసి రైస్ మిల్లుకు పంపిస్తే రైస్ మిల్లర్ల యజమానులు ఇదే అదునుగా క్వింటాకు 4 కేజీల తరుగు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తరుగు పేరుతో మోసం చేస్తున్న మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. అసలే అకాల వర్షాలకు వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సంఘ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. షరతులు లేకుండా ధాన్యాన్ని కటింగ్ లేకుండా కొనాలి. కటింగ్ లేకుండా ధాన్యాన్ని పంపించిన ధాన్యాన్ని ఎమ్మటే దిగుమతి చేయాలి. మిల్లర్స్ కటింగ్ లేకుండా పంపించిన ధాన్యాన్ని ఎమ్మటే తీసుకోవాలి. గవర్నమెంట్ చర్యలు తీసుకొని మిల్లుల మీద కేసులు చేయాలి. ఒడ్లు పోయిన లారీని 4 రోజులు అక్కడ దింపకుండా ఉంచుతున్నటువంటి రైతు అనే దాన్ని ఆ 2 అక్షరాలతోని చాలా గవర్నమెంట్ గాని అధికారులు గాని చాలా నిరకుశంగా చూస్తున్నారు. రైతు అనే వాడు లేకపోతే 4 ఏళ్లతోని ఏ ఆఫీసర్కైనా, ఏ నాయకుడికైనా, ఏ ప్రజలకైనా అన్నం అనేది ఒక మెతుకు కూడా పోదు. ఈ రైతుని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా చూసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు దళారీలు, మిల్లర్లు కుమ్మక్కయి రైతుని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అకాల వర్షాల వలన చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. వీళ్ళకి తార్పాలు పట్టాలు లేవు, గోనె సంచులు లేవు, కాటాలు లేవు. మిల్లర్స్, దళారీలు కుమ్మక్కయి కేజీల కటింగ్లు ఎక్కువ పెడుతున్నారు. దీన్ని ఖండించాలని తెలుగుదేశం పార్టీ తల్లాడు మండలం డిమాండ్ చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్ లో వచ్చినటువంటి వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి ఇత్తుని కొనుగోలు చేస్తామని చెప్తా ఉంది. కానీ ఇక్కడ ఆచరణలోకి వచ్చేసరికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి సీఏఓలు కానీ, ఏఓలు కానీ మాకు సంబంధం లేదు, మీరు మిల్లర్లతో మాట్లాడుకొని, మిల్లర్ల మీద సీఈఓ వీళ్ళు, లేకపోతే మిల్లర్ ఏం మాకు సంబంధం లేదు, మాకు కరెక్ట్గా తూర్పాలు పోస్తే మేమని చెప్పి ఇప్పుడు ఆర్డీఓ గారితో కూడా నేను మాట్లాడాను. ఖచ్చితంగా తూర్పాలు పోస్తే మీ ఎత్తు కూడా కట్ కానివ్వని చెప్పి చెప్తా ఉన్నారు. అట్లాగే కాటాలు వేసినటువంటి ధాన్యం కూడా 1 బస్తా పోవాలంటే 10 రోజులు పడతా ఉంది. అక్కడికి పోయిన తర్వాత మిల్లు దగ్గర 100-200 లారీలు సీరియల్ ఉంటున్నాయి, మేము ఏం చేయాలని చెప్పి ఇప్పుడే ఆర్డీఓ గారు మాట్లాడారు. అంటే ప్రభుత్వం ఈ వరి గతంలో కూడా ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, కొంటున్నారు. కానీ ఈ సంవత్సరం వచ్చినంత ఈల్డింగ్ దాదాపు మా 40-50 సంవత్సరాలు ఎప్పుడు మనం చూడాల. అంత మంచిగా ఉంది పంట.